సో ఇవి మనకి అందిన క్వశ్చన్స్ అన్న స్టూడెంట్స్ నుంచి మనం గ్యాదర్ చేసిన మనకి లభించిన క్వశ్చన్స్. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను అన్న, ఈరోజు మనకి మ్యాథ్స్ పేపర్ వచ్చేసరికి సంథింగ్ ఎట్లా ఉంది, సో ఓకే మోడరేట్ లెవెల్లో ఉంది. సో ఆల్రెడీ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడండి, మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఈజియెస్ట్. ఓకేనా. మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగల సబ్జెక్ట్స్. ఓకేనా. సో మరి మీరు మ్యాథ్స్ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఎక్కువ టైం, ఓకే మార్క్స్ అనేవి మనకి గుడ్ స్కోరింగ్ మార్క్స్ మనకి అక్కడ దాంట్లోంచి వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ టైం మీరు అందులో చేయండి. మరి ఈరోజు మనం మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే సంథింగ్ మనకి 210 ఓకే 210 మార్క్స్ వస్తే మనకి 99% అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకేనా. 210 మార్క్స్ నుంచి మనకి 220 మార్క్స్ వస్తే మనకి 99% వస్తుంది. సార్ మరి మాకు 90% రావాలంటే ఎట్లా అంటే సంథింగ్ మీకు 110 మార్క్స్ వస్తే చాలా, మీకు 110 మార్క్స్ ఓకే 110 మార్క్స్ వస్తే మీకు 90% అనేది వస్తుంది అనమాట. ఓకే. సో మన మ్యాథ్స్లో ఈ రోజు వచ్చేసరికి సంథింగ్ ఇమేజ్, ఓకే ఇమేజ్ మీద అడిగాడు, సెంట్రాయిడ్ మీద అడిగాడు, నెక్స్ట్ అలాగే ఇండెఫినెట్, ఓకే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అండ్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓకే మ్యాట్రిసెస్ అండ్ సిమెట్రిక్, ఓకే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, ఓకే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందంట. అండ్ నెక్స్ట్ అలాగే మరి వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ, ఓకే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ రెండు సంథింగ్ మనకు తెలిసిందే కదా. ఓకే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి అడిగాడంట. ఓకే అంటే జస్ట్ మనకి ఏంటంటే స్టూడెంట్స్ నుంచి మనము గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అనమాట ఇవి. సో సంథింగ్ 25 క్వశ్చన్స్ వాళ్ళు చెప్పలేరు కదా. సో అందుకని చెప్పేసి జస్ట్ వాళ్ళకి ఎంతవరకు గుర్తుందో జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, దాన్ని బట్టి మనం తీసుకున్న రిపోర్ట్ అనమాట ఇది. సో అండ్ అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓకే స్ట్రైట్ లైన్స్ నుంచి ఆల్రెడీ చెప్పాం కదా, సెంట్రాయిడ్ ఇమేజ్ మీద స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి చెప్పడం జరిగింది. అండ్ ఏరియాస్, ఓకే సో ఎప్పుడు చెప్తున్నాం కదా మనం ఏరియాస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే సో టోటల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈరోజు పేపర్ మనకి మోడరేట్ లెవెల్లో ఉన్న, మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ లెవెల్లో, కొంచెం కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి లెంతీగా ఉన్నాయి. ఓకే అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. ఓకే ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. కెమిస్ట్రీ వచ్చేసరికి ఈజీగా ఉందని చెప్పేసి అంటున్నారు పిల్లలు. సో సంథింగ్ మన మ్యాథ్స్లో ఓకే సంథింగ్ మీరు చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో వచ్చేసరికి టోటల్గా మీరు 12 to 15 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలము అంటున్నారు. 50 కెమిస్ట్రీకి వచ్చేసరికి 20 క్వశ్చన్స్, ఫిజిక్స్ వచ్చేసరికి 15 to 20 క్వశ్చన్స్ వచ్చేసరికి మేము అటెంప్ట్ చేయగలం సార్ అని చెప్పేసి సంథింగ్ మనం కనుక్కున్న స్టూడెంట్స్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు పేపర్ మోడరేట్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కదా మళ్ళీ చెప్తున్నానన్నా, సో ఈరోజు కట్ ఆఫ్, ఓకే సో జస్ట్ మనకైనా మరీ అంత ఇదిగా చెప్పలేము, ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ మన ఎగ్జాంపుల్ ఓకే చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి మార్క్స్ వచ్చేసరికి 210 కదా. 210 మార్క్స్ వచ్చేస్తే మనకి 99% అనేది వచ్చే ఛాన్స్ వస్తున్నాయి అన్న. ఓకే సార్ మాకు 99% రావాలి అంటే ఎంత, 210 మార్క్స్ అనేది రావాలి. మరి 110 మార్క్స్ వస్తే 90% అనేది డెఫినెట్గా వస్తుందన్న. 110 మార్క్స్ వస్తే 90% అనేది డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.